ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఐసీయూ అంటాం. మన ఐసీయూ కూడా ఏంటంటే అందుబాటులోకి తీసుకురావాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలోనే మనం ఇన్ని ప్రాజెక్టులు చేస్తుంది కూడా. అంటే పేషెంట్స్ ఈ హాస్పిటల్లో అత్యంత అంటే అందుబాటులో ట్రీట్మెంట్ ఉంటుంది, మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అనే క్రమంలోనే మనం ఇదంతా ట్రై చేస్తాం. దేవేంద్ర గారు పేషెంట్. సో తిను ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. మనం నిజంగానే ఇబ్బంది పెట్టే టైప్ అయితే మల్టిపుల్ టైమ్స్ రెండోసారి మూడోసారి రారు. ఇతని కండిషన్ మనం చాలా వెరీ సెన్సిటివ్ కండిషన్. అది వాళ్ళ అమ్మాయి మాటలోనే వినండి, మాకు ఎప్పుడు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఈయన హెల్త్ కానీ ఈయన ట్రీట్ చేయాలన్నా వీళ్ళ పిల్లల్ని చూసినా కూడా మంచి ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ముగ్గురు కూతురుని డాక్టర్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి అందుబాటులోకి ట్రీట్మెంట్ తీసుకురావడంలో వాళ్ళ కూతుర్లు కూడా ఆయుధాలు అవ్వాలి అనే తపనతోటి వాళ్ళ మదర్ని చూస్తే ఇంకా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. దాంట్లో చిన్న పాప, వీళ్ళిద్దరు సిస్టర్స్ కూడా ఇద్దరు డాక్టర్లు చదువుతున్నారు. ఈ పాప కూడా డాక్టర్ చదవడానికి అయితే రెడీగా ఉన్నారు. సో మన వైపు నుంచి ఇలాంటి ఆడపిల్లలు ఇంత చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ బయటికి రాగానే ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేయాలి. మనం అందుబాటులోకి హాస్పిటల్స్ అనే ప్లాట్ఫామ్ మనం తయారు చేయాలి. సో ఆ తయారు చేసే కార్యక్రమంలో హైదరాబాద్లో ఇది ఒక హాస్పిటల్ మనం తీసుకుందాం, మరి నక్షత్ర హాస్పిటల్ తీసుకున్నాం. ఐసీయూలో ఒక్క హార్ట్ ట్రీట్మెంట్ అంటే స్టంట్ వేసే ట్రీట్మెంట్ తప్పితే అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ మనం చేయగలుగుతాం. సో స్టంట్ వేసేదానికి ఖచ్చితంగా క్యాత్ ల్యాబ్ ఉండాలి కాబట్టి నక్షత్ర హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ లేదు కాబట్టి. కానీ అట్లాగే హార్ట్లో స్టంట్ వేయకుండా ఉండే గుండె జబ్బులు ఉంటాయి, అంటే హార్ట్ ఫెయిల్యూర్, అంటే వాళ్ళకి మందులతోనే ట్రీట్మెంట్ చేయొచ్చు. అలాంటి కండిషన్స్ కూడా మనం ఇక్కడ ట్రీట్ చేస్తాం. సో జనరల్గా మనం మల్టీపారా మానిటర్ అంటాం. బేసిక్గా దాంట్లో హార్ట్ రేట్ ఉంటుంది. సో గుండె పల్స్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. మనం ఎలా బ్రీతింగ్ తీసుకున్నామని తెలుస్తుంది. మన బీపీ ఎలా ఉందని తెలుస్తుంది. మనం తీసుకున్న ఆక్సిజన్ ఏదైతే ఉందో అది బ్లడ్లో కలిసిన తర్వాత ఎంత ఉంటుంది అని తెలుస్తుంది. అంటే ఆక్సిజన్ శాతం ఎంత ఉందో కూడా తెలుస్తుంది అనమాట దాంట్లో. అలా కాకుండా ఆర్టరీలో మనకి గుండె ప్రతి బీట్లో కూడా బీట్ టు బీట్ బీపీ అంతా కూడా ఆ మిషన్లో మనం చూసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఆక్సిజను, ఎయిర్, వ్యాక్యూము, ఇది వెంటిలేటరు, ప్రస్తుతం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతుంది. ఇంకొక విషయం కూడా మనకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, చాలామందికి ఏంటి అంటే ట్రీట్మెంట్ ఐసీయూలో కాస్ట్ ఊరికే డబ్బులు తినేస్తారు అనే ఒక థింగ్ కూడా ఉంది. అది ఎందుకు అంత ఖర్చు అవుతుంది అంటే, జనరల్గా ఒక పని అంటే రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి స్కిల్డ్ లేబర్, స్కిల్తో చేసేది. రెండు అన్స్కిల్డ్ లేబర్. అన్స్కిల్డ్ లేబర్కి పెద్ద ఖర్చు అవ్వదు, కానీ స్కిల్డ్ లేబర్కి ఎప్పుడు కూడా స్కిల్ ఉన్న పీపుల్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఖర్చుతో కూడుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దేవేంద్ర గారికి ఎక్కడ వేశారు, ఇది ఇక్కడ మెయిన్గా గుండెకి వెళ్ళే రక్తనాళంలోని చూపేశారు. అది అంత ఈజీ కాదు. మనం పొరపాటున ఎక్కడ టచ్ చేసినా కూడా ప్రాణం పోద్ది. అది కరెక్ట్గా చేయాలి అంటే దానికి తగ్గట్టు ఉండాలి. అట్లాగే మన ఇన్ఫెక్షన్ రాకుండా చేయాలి అంటే దానికి తగ్గ ఖర్చు అవుతుంది. దీన్ని మెయింటైన్ చేయాలి. దీన్ని మాటికి టచ్ చేయాలన్నా కూడా మనం ఎట్లా పెడితే అట్లా చేతులతో టచ్ చేయకూడదు. అలాగే ఏం ట్రీట్మెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఐసీయూలో ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎప్పుడైతే పద్ధతిగా స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చేయాలనుకుంటామో అప్పుడు ఆబ్వియస్గా ఖర్చు వస్తుంది.